తెలంగాణలో గ్రామ సభలు సంబంధించి మొత్తానికి విలేజెస్లో కానీ పంచాయతీలు కానీ ప్రతి చోట కూడా ఈ యొక్క రైతులు కానీ ప్రజలు కానీ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం, ప్రభుత్వం మీద నిరసనలు తెలపడం జరుగుతోంది. ఎందుకని ఈ విధంగా జరుగుతోంది? మరి ఆ రోజున ఎన్నికల్లో హామీల్లో భాగంగా మరి చాలా హామీలు గుప్పించారు. మొత్తానికి బీఆర్ఎస్ నుంచి వీళ్ళు అధికారం చేజిక్కించుకున్నారు కాంగ్రెస్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే మరి ఏదైతే రైతు భరోసా కానీ ఈ యొక్క ఎన్నికల హామీలకు సంబంధించి చూసుకుంటే ఈ అంశాలు ఇందిరమ్మ ఇల్లు కానీ పేదలకు ఇల్లు కానీ ఇవన్నీ అంశాలు చూసుకుంటే ఇస్తామని చెప్పన్నారు. కానీ ఇప్పుడు కనుక చూసుకుంటే రేషన్ కార్డు అంశం కానీ ఇందిరమ్మ ఇల్లు అంశంలో రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. అర్హతలు అనర్హతలు ఇందులో చూసుకుంటే చాలా కీలకమైన అంశాలు చూసుకుంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకని ఈ విధంగా చేస్తుందన్న అంశంలో మరి ఫ్రిడ్జ్ ఉంటే మీకు ఇందిరమ్మ ఇల్లుకి మీరు అర్హులు కారు, ల్యాండ్లైన్ ఫోన్ ఉంటే మీరు అర్హులు కారు, 2.5 ఎకరాల కన్నా ఎక్కువ సాగు భూమి ఉంటే మీరు అర్హులు కారు అనేది కొత్త అంటే 3 అంచెల వడపోత అనేది కార్యక్రమం చేపట్టి సాధ్యమైనంత వరకు ఎంత మేర మనం ఫిల్టర్ చేయగలిగితే అంత మేర ఫిల్టర్ చేసి మిగతా వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్టెప్స్ తీసుకుంటుంది. దీనికి నిరసనగా మొత్తానికి అన్ని చోట్ల తెలంగాణ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత నిరసనలు తెలుపుతున్నారు. దీనికి సంబంధించి ఈ రోజున ఈ యొక్క గ్రామ సభల్లో ఎందుకని ఇంత వ్యతిరేకత వస్తుంది, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకని ఇలాంటి ఆలోచనలు చేస్తుందనే అంశంపై ఈరోజు మన స్టూడియోలో వెంకట్ నాయక్ గారు ఉన్నారు, కాంగ్రెస్ సంబంధించిన అధికార ప్రతినిధి. నాయక్ గారు, వెల్కమ్ టు మహా న్యూస్. అలాగే విజయ్ ఆర్య బీఆర్ఎస్ నాయకులు కూడా మరి ఈరోజు డిబేట్లో పాల్గొన్నారు. ఆర్య గారు నమస్తే. నమస్తే అండి. ఎస్ వెంకట్ నాయక్ గారు, ఏంటి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వస్తున్నా సరే మరి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించడం లేదంటారా? ఎందుకని ఈ విధంగా ప్రజల్లో వ్యతిరేకతని మీరు మూటగట్టుకుంటున్నారు? సార్, యాక్చువల్గా ప్రభుత్వం మీద వ్యతిరేకతను మనం సంబోధించడం కంటే ప్రభుత్వం మీద ఆశని మనం చెప్పొచ్చు సార్. 10 సంవత్సరాల వరకు రేషన్ కార్డుల పంపిణీ విషయంలో కేవలం 10 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చింది కేవలం 40,000 రేషన్ కార్డులు మాత్రమే. అదేవిధంగా తొలగించింది మాత్రం 6 లక్షల రేషన్ కార్డులు. సో అలా అనుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కొత్తగా మాకు అవకాశం ఉంటుంది, ఇళ్ళ విషయంలో కానీ రేషన్ కార్డుల విషయంలో కూడా ఇస్తుంది, అదేవిధంగా సన్న బియ్యం ఇద్దామని చెప్పి ప్రభుత్వం అనుకుంటుంది. కాబట్టి ఇన్ని రోజులు దొడ్డు బియ్యాన్ని మనం భరించాల్సి వస్తుంది, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుంది కాబట్టి మనకు తప్పకుండా రావాలన్న కారణం చేత డిలే జరిగింది. కాబట్టి సడన్గా ఆశాభావాలు పెరిగింది సార్. ఇప్పుడు వరుసల క్రోనాలజీ ప్రకారం ఇచ్చుకుంటూ కనుక వచ్చి ఉంటే ఇంత క్రౌడ్ ఉండేది కాదు. వాళ్ళు చేస్తే తప్పులు మీరు లేదు సార్, మేము తప్పు చేస్తలేం సార్. మేమేమంటున్నాం, ఇట్లా కంటిన్యూస్ ప్రాసెస్ సార్. వాళ్ళు ఒక టైం పీరియడ్, ఒక 10 రోజులు 20 రోజులు ఒక టైం బౌండ్ పీరియడ్ పెట్టి దాన్ని లాక్ చేసే ప్రక్రియ వాళ్ళు చేశారు. కానీ మేము అలా చేయలేదు సార్. ఇప్పుడు గ్రామ సభల్లో ఇది కేవలం చర్చకు వచ్చిన అంశాలు మాత్రమే. ఈ ప్రాతిపదిక జాబితా ఏదో ఉందో ఈ జాబితా ఇక్కడ తెచ్చినాము, దీంట్లో తొలగింపులు కానీ చేర్పులు కానీ జరుగుతాయి. ఎందుకంటే ప్రజాపాలన రాని వాళ్ళు కొంతమంది, దాంతోపాటు కొంతమంది సర్వేలో ఇన్వాల్వ్ కావాలని కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ కావాలన్న కారణం చేత జరిగిన ప్రక్రియ మాత్రమే. ఇదే అల్టిమేట్ ఫైనల్ రిజల్ట్ అని చెప్పి, ఇదే ఫైనల్ లిస్ట్ అని చెప్పి మనం అనుకోవడానికి లేదు సార్. అయితే ఒక మాట అయితే స్పష్టంగా చెప్పాలి సార్, ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకం చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చిత్రీకరించిన మాత్రాన ప్రభుత్వం మీద నిజమైన వ్యతిరేకత ఉందని కాదు సార్. నేను ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిని. గ్రామ సభలు ఏ విధంగా జరుగుతాయి, ఇప్పుడు మల్లన్న సాగర్ గ్రామ సభలు జరుగుతాయి. ఎవరెవరు అర్హులు, ఎవరెవరికి మొదటగా పైసలు ఇవ్వాలి, ఎవరికి ఎక్కువ భూమి ఉందని చెప్పడం కోసం మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ విషయంలో గ్రామ సభలు జరిగినాయి. అలా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రతి చోట ఒక అంశం వచ్చినప్పుడు గ్రామ సభల ద్వారా తేల్చుకోవడమే గొప్ప విషయం సార్. అది గొడవల రూపంలో మనం చిత్రీకరణ చేస్తే అది ప్రజాస్వామ్యానికి మనం విలువ ఇచ్చినట్టు కాదు. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను సార్. ఇళ్ళ విషయంలో కూడా 3,500 ఇప్పటి వరకు ఏదైతే ఇళ్ళ కేటాయింపులు జరిగిందో ఆ కేటాయింపులో భాగంగా అంటే పూరెస్ట్ ఆఫ్ పూర్, ఫస్ట్ మనకి ఎవరికి కావాలి, బక్క చిక్కిన, ఇప్పుడు మనం ఒక 10 మంది ఉన్నప్పుడు ఎవరైతే హంగర్లో బాగా లోగా ఉన్న వాళ్ళు ఒక 5గురు ఉంటే, కొంచెం బాగా బలిసిన వాళ్ళు ఒక 5గురు ఉంటారు సార్. ఎవరైతే 5గురు ఉంటారో వాళ్ళకు మనం ఫస్ట్ పెడతాం కదా సార్. అంటే మనం ఈ సోషల్ స్ట్రక్చర్లో, ఈ వెల్ఫేర్ స్ట్రక్చర్లో ఫస్ట్ ప్రయారిటీ అయితే అదే ఉంటుంది. బిలో పావర్టీ లైన్లో ఉన్న బక్క చిక్కిన వాళ్ళకే ఫస్ట్ ఇవ్వాలన్న కారణం చేత జరుగుతున్న ప్రక్రియ. అలాంటప్పుడు పైన వాళ్ళు మాకు కూడా రావాలని ఆశపడిన తప్పులేదు, కానీ వాళ్ళు కూడా విడుదల వారిగా వస్తుంది. అందుకోసం ఇది కంటిన్యూస్ ప్రాసెస్ సార్. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కానీ రేషన్ కార్డుల విషయంలో కానీ కంటిన్యూస్గా జరిగే ప్రక్రియ. ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజాప్రభుత్వం కానీ శశభిషలకు పోదు. ఎక్కడ అంటే వీళ్ళకి కావాలి, వీళ్ళకే ఇవ్వాలి అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఈ యొక్క పథకాలు వస్తున్నాయి అనేది ఒక ఆరోపణ ఈ గ్రామ సభలో. నో సార్, ఛాన్స్ లేదు. ఈ మాట ఎందుకు అసలు గ్రామ సభ అంటే మేము ఉద్దేశం చెప్తున్నాం సార్. గ్రామ సభలో కూర్చున్నప్పుడు అందరం కూర్చుంటాం కదా సార్. కూర్చున్నప్పుడు అరే ఈ పేదవాళ్ళకి ఇవ్వలేదే, ఈ గరీబ్ వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి ఒక చర్చ అనేది వస్తుంది సార్. మనం ఇప్పుడు ఊళ్ళో కూడా, ఇప్పుడు మా ఊరు ఉందనుకోండి సార్, మొత్తం ఒక 100 ఇల్లులు ఉన్నాయనుకోండి, ఒక 10 మంది గుడిసెలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గ్రామ సభలో అందరూ కూర్చున్నప్పుడు అరే గుడిసెలకి ఇవ్వాలని చెప్పి ఆలోచన వస్తుంది కదా సార్. అంటే ట్రాన్స్పరెన్స్తో కూడుకున్న, విచక్షణతో కూడుకున్న ప్రక్రియ సార్ ఇది. ఈ ప్రక్రియలో ఆశావాళ్ళు ఉంటారు. ఏముంటారు అంటే 10 ఇళ్ళలో వచ్చినప్పుడు ఆ 10 ఇళ్ళు ఈ 10 మందికి మాత్రమే కేటాయించడం జరుగుతుంది. మిగతా వాళ్ళకి ఇంకో 10 ఇళ్ళు ఏదైతే ఉందో విడతల వారిగా తర్వాత రేకులు ఉన్న వాళ్ళకి ఇస్తారు.
తర్వాత మళ్ళీ ఒక పెద్ద ఇల్లు ఉండి దాంట్లో ఒక నలుగురు భాగస్వాములు ఉంటారు కదా, దాంట్లో విడతల వారీగా వాళ్ళకి ఇస్తారు. సో ఇలా ఉన్న రిసోర్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేయడంలో భాగంగా విడతల వారీగా ఇవ్వడం ఒక ప్రక్రియ మాత్రమే, కానీ ఇక్కడ ఎవరిని ఏది తక్కువ చేయడం కాదు, ఎవరిని ఇవ్వరని చెప్పడం కూడా కాదు సార్. అందుకోసం ఈరోజు గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది సార్. సార్ గ్రామ సభలు ఏది పథకాల కోసం ఏర్పాటు చేయడం కూడా డేరింగ్ అంశం సార్. 10 సంవత్సరాల్లో ప్రజాపాలనలో ఆల్రెడీ మీరు దరఖాస్తులు తీసుకున్నారు, మరి ఆ దరఖాస్తులు ఏమేని మళ్ళా ఇప్పుడు కొత్తగా గ్రామ సభలు పెట్టి మళ్ళా మీరు దరఖాస్తులు తీసుకుంటా అంటున్నారు, మళ్ళీ ఇందులో 3 అంచెల అందులో ఫిల్టర్ చేస్తున్నారు. అసలు న్యాయంగా దక్కాల్సిన వాళ్ళకి దక్కట్లేదు అనేది ప్రజల్లో అంత వ్యతిరేకత భావన ఏర్పడింది. ఆ విధంగా క్లారిటీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ప్రజలకు? నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా సార్. యాక్చువల్గా ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తును బేరేజ్ వేసుకున్న తర్వాత కూడా సర్వే జరిగింది సార్. సర్వే జరిగినప్పుడు యాక్చువల్ ఏంటంటే కొంచెం పెరిగారు, ఆశావాహులు పెరిగారు. ఆశావాహులు పెరిగినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో మనం ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది కదా. ఆశావాహులు పెరిగినప్పుడు ఆ పెరిగిన ఆశావాహుల్లో వీళ్ళు ఎవరైతే అప్లికే చేసుకున్నారో వాళ్ళకంటే ఇంకా పూర్ ఉండొచ్చేమో కదా. ఉన్నప్పుడు వీళ్ళని మనం లైమ్లైట్గా తీసుకోవాలంటే వీళ్ళని డిలీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా చేయాలంటే అధికారులు వాళ్ళ చేతిలో గుడ్డిగా చేయాల్సిన పని కాదు సార్. ఇది గ్రామ సభల ద్వారా జరిగితేనే మంచిగా ఉంటుంది. నేను ఒక్క మాట అయితే స్పష్టంగా అడగదలుచుకున్నాను సార్. గత 10 సంవత్సరాల్లో ఒక్క రోజైనా పథకాల విషయంలో కానీ ఇళ్ళ డిస్ట్రిబ్యూషన్, డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి కదా, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ డిస్ట్రిబ్యూషన్ విషయంలో కూడా ఒక్కసారి గ్రామ సభ జరిగిందా సార్? ఎమ్మెల్యే చేతుల్లోనో లేకపోతే ఎమ్మెల్యే అనుచరుల చేతుల్లోనో కమిషన్లు తీసుకొని దళిత బంధు కానీ ఇళ్ళ పంపిణీ కానీ ఇలాంటివి జరిగినాయి కదా సార్. కానీ ప్రజాప్రభుత్వంలో జరుగుతలేదు కదా. ప్రజాప్రభుత్వంలో ఏం జరుగుతుంది? ట్రాన్స్పరెన్స్గా ప్రజల మీద కూర్చొని వాళ్ళ ద్వారానే నిర్ణయాలు తీసుకునే ఒక ప్రక్రియ వచ్చింది సార్. మేమేమంటున్నాం, ఇన్ కేసు ఏదైనా చిన్న లోపాలు ఉన్నా మేము సర్దుబాటు చేసుకుంటాం. నైట్ కూడా 10 మంది మంత్రులు దాంతోపాటు అధికారుల చేత సమీక్ష జరిగింది. సిఎస్ గారు సమీక్ష జరిపారు. 1-2 చోట్ల చిదురుముదురు అంశాలు కొంచెం వెనక ముందు అయినా కూడా వాటిని రెక్టిఫై చేసుకుంటాం. నిజమైన అర్హులందరికీ మేము రేషన్ కార్డులు కానీ ఇళ్ళ పంపిణీ కానీ ఇవ్వడం జరుగుతుంది సార్. దాంట్లో ఎక్కడ డౌన్ఫాల్ కాము. మేమేమంటున్నాం, ప్రభుత్వంగా లేకపోతే మీడియాగా మీరైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే 100% మేము దాన్ని రిసీవ్ చేసుకుంటాం సార్. ఓకే, రైట్. విజయార్య గారు, ఏంటి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు నాయక్ గారు చెప్పిన దాని ప్రకారం మేము అర్హులకే, మేము వాళ్ళకి ఎవరైతే అర్హులు అవుతారో వాళ్ళకే మేము పథకాలు అందిస్తాము, అలాగే రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఇల్లు విషయంలో మేము ఎక్కడా కూడా రాజీ పట్టలేదు అని చెప్తున్నారు. కానీ మరో పక్కన చూసుకుంటే గ్రామ సభల్లో మాత్రం ప్రజల్లో మాత్రం ఈ యొక్క అధికారులపై చాలా విధంగా నిరసనలు తెలియజేస్తున్నారు. ఎందుకని గ్రామ సభల్లో మరి ఇప్పటి వరకు వాళ్ళకి న్యాయం జరుగుతుంది, న్యాయం జరగడం కోసమే వచ్చామంటున్నారు, కానీ ఎక్కడా కూడా న్యాయం జరగట్లేదు అనేది ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆలోచన. ఏమంటారు? ఇప్పుడు ప్రజాపాలన అనుకుంటే ఇది పీడన పాలనగా ఈరోజు ప్రజలు గుర్తిస్తున్నారు అనేది మన ప్రతి గ్రామంలో ఏం జరుగుతూ ఉన్నదో అలజడి మొదలైంది. అలజడి ఎందుకు మొదలైంది? ప్రజాపాలన అనుకుంటూ ప్రతీకార పాలనగా ఈరోజు 5 మంది విడిసి సభ్యులు, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అనేది ఒకటి పెట్టి దాంట్లో సంపూర్ణంగా ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులను పెట్టేసేసి మీరు మీ ఇష్టం వాళ్ళకి ఇచ్చుకోండి అని చెప్పి ఎమ్మెల్యేలు వీడియోలలో మాట్లాడుతున్న ప్రతి వీడియో మీరు చెక్ చేసుకోండి. ప్రతి నియోజకవర్గంలో అలజడి మొదలైంది. అంటే వివక్షతాపూరితమైనటువంటి పాలన మొదలైంది అనేది ఈరోజు చెప్పకనే మనకు అర్థం అవుతా ఉంది ప్రజల మధ్య. ఈరోజు అలజడి ఎందుకు మొదలైంది అని అంటే ప్రజాపాలన అనే పేరు మీద కేసీఆర్ గారి పరిపాలన మీద దుమ్మెత్తిపోసి అబద్ధాలు చెప్పి ఈరోజు ఓట్లు వేయించుకున్నారు. దేవుళ్ళ మీద ఓట్లు వేసిండ్రు, కాగితాల మీద స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టిండ్రు, ప్రజలు నమ్మిండ్రు, మీకు పరిపాలన అడ్డగట్టిండ్రు. 13 నెలల కాలం అవుతా ఉంది. ఇంకా ఎన్ని రోజులు సర్వేలు చేస్తారండి? విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు మొదటి సర్వే అయిపోయింది. మొదటి సర్వే షరతులు వర్తిస్తాయి. 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ షరతులు వర్తిస్తాయి అనే ఒక ట్యాగ్ లైన్ పెట్టేసేసి వాళ్ళు సర్వే మొదలు పెట్టారు. బాగుంది, అర్హులకే ఖచ్చితంగా దక్కాలనేది ఏ పార్టీ అయినా కోరుకుంటది. కానీ ఆ సర్వే అయిపోయింది. ఈరోజు బీసీ జనగణన సందర్భంలో మళ్ళొక సర్వే, ఆల్రెడీ 2వ సర్వే కూడా అయిపోయింది. ఇప్పుడు 3వ సర్వేకు ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల కోసం, తెల్ల రేషన్ కార్డులు ఇష్యూ కోసం మళ్ళీ ఇదో రోజు 3వ సర్వే మొదలు పెడితే ప్రజలు వేచి, అంటే 13 నెలల నుండి వేచి చూస్తా ఉన్నారు. అంటే హామీలు ఎందుకు ఇవ్వట్లేదు అనే అలజడి ఈరోజు ప్రజలల్లో మొదలైందండి. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ ఏం పాత్ర ఉందండి? బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు నేర్పుతున్నదా? ప్రజలకు తెలుస్తలేదా? ప్రజలను రెచ్చగొడుతున్నదా ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ? ఈరోజు గ్రామాలలో ఒక గ్రామం అంటే సరే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు రెచ్చగొట్టారు అనుకుందాం, ప్రతి గ్రామంలో అల్లజడి ఉంటుందా అండి? అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది అని అంటే ఈరోజు ప్రజా పరిపాలనను గాలి కొదిలేసి ముఖ్యమంత్రి గారేమో సరే
మనం అనకూడదు కానీ సరే ఆయన విదేశీ పర్యటనలు పెట్టుబడుల కోసం ఆయన వెళ్ళారు. ఈడ ఉన్న మంత్రివర్యులు మొత్తం ఖాళీ అండి. హెలికాప్టర్లల్లో మరి వేరే రాష్ట్రాలకు పోయి ఈరోజు విందులు వినోదాలు చేసుకునడానికి హెలికాప్టర్లలో నిన్న పోయారు. ప్రజాధనాన్ని ఇట్లా కొల్లగొడతారా అండి? ఇటువంటి దుష్పరిపాలన ఏమన్నా చూసినామా దేశంలో? మొత్తం మంత్రులు లేరు, గాలికి వదిలేసిరు. మరి ఎవరు దిక్కు తెలంగాణ ప్రజలకు? ఎవరు దిక్కు అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఈజ్ కేసీఆర్ గారి ఏదైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఉన్నాయో వాటిని ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయకుండా కొత్తగా రేవంత్ రెడ్డి మార్కు ఉండాలి అనే ఏకైక లక్ష్యంతో వాటిని మార్చే ప్రక్రియలో భాగంగా ఈ రోజు 13 నెలల కాలం అవుతున్నా కూడా ఈ రోజు ఒక్క హామీ కూడా నెరవేరలేదు అనేది స్పష్టత మనకు అర్థమవుతుంది. అయితే విజయార్య గారు, మీరు వాళ్ళు వచ్చి సంవత్సరం దాటింది అంటున్నారు కానీ మరి మీరు 10 సంవత్సరాల్లో చేసిన తప్పుల్ని వాళ్ళు 11 నెలల్లో చేస్తున్నారు. తప్పులు చేయకుండా మీరు చేసిన తప్పుల నుంచి రక్షించుకోవడం కోసం ప్రజలు వాళ్ళకి పట్టం కట్టారు. అది మీరు అధికారంలోకి వచ్చి 11 నెలలకే మీరు చేయట్లేదండి కదా, మీరు 10 సంవత్సరాల్లో చేయని 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. అందులో కొన్ని తప్పులు జరుగుతుంటే దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. మేము కూడా ఏమంటున్నాం అంటే సరే ప్రజలు అనేది మ్యాండేట్, ఎవరి కోసమైనా వాళ్ళ కోసమైనా మా కోసమైనా. మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చి వాళ్ళకి పరిపాలన అట్టగట్టినప్పుడు మా మీద దుమ్మెత్తి పోసినటువంటి మేము చేశామా చేయలేమా అనేది ఇప్పుడు 11-13 నెలల తర్వాత ఈ రోజు ప్రజలు బేరీజు వేసుకుంటారు. కేసీఆర్ గారి పరిపాలన 10 సంవత్సరాలు ఎట్లా ఉంది, ఈ 13 నెలల్లో కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందని బేరీజు వేసుకుంటా ఉంటున్న సందర్భంలో ఈరోజు స్పష్టంగా కేసీఆర్ పరిపాలన అనేది శ్రీరామ రక్ష తెలంగాణకు, ఈ కాంగ్రెస్ ను ఊరికేనన్నా నమ్మినము అని ఈ రోజు ప్రతి ఒక్క ఏది పౌరుడు ఓటరు ఈ రోజు బాధపడుతున్న సందర్భాన్ని మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇంకా వచ్చే కాలంలో ఇంకా అలజడి మొదలవుతుంది. దాదాపు ప్రజలు తిరగబడతారు. అలజడి స్టార్ట్ అయితే తెలంగాణ అష్ట కష్టాల పాలవే పరిస్థితి ఉంది. ఈ రోజు వరకు మీరు చూడండి, రియల్ ఎస్టేట్ భూమి ఖతం అయిపోయింది. ఈ రోజు పెట్టుబడిదారులు ఎవరు హైదరాబాద్కు రావట్లే. వీళ్ళు షో పుటప్ ఏం చేస్తా ఉన్నారంటే ముఖ్యమంత్రి గారు పోతున్నారు, తీసుకొస్తున్నారు, పెట్టుబడులను షో పుటప్ చేస్తున్నారు. కానీ ఈ రోజు వరకు మీరు యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీరు గమనిస్తా ఉన్నారు 13 నెలల నుండి. అంటే మేము 60 సంవత్సరాల దుస్థితిని 6 సంవత్సరాలలో మేము సరి చేసినాం. ఈ రోజు 10 సంవత్సరాలు మేము చేసినటువంటి పరిపాలన ఏదైతే ఉన్నదో సుపరిపాలన 2014 కంటే ముందు 2014 కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితిని మళ్ళీ ఓన్లీ 13 నెలల్లోనే ఈ రోజు మళ్ళీ దుస్థితిని తెచ్చిపెట్టారు. మీరు పరిపాలన అనండి, సుపరిపాలన అనకండి, పరిపాలన చేశారు 10 years లో. ఎందుకంటే ఇప్పుడు మీరు అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్క అంశాల్లో వస్తుంటే ప్రతి అంశంలో అవినీతి అనేది ఒక్కొక్కటి బయటపడుతున్న విషయం అందరికీ తెలిసి అది రాంగ్ అండి, రాంగ్. ఇప్పుడు అందుకే నిమ్మతంగా కాళేశ్వరం సంబంధించి పిసి ఘోష్ గారి కమిషన్ ముందు వచ్చి వాళ్ళు చెప్పేయని కూడా అబద్ధాలే అంటారా? వినండి సార్, ఇప్పుడు కాళేశ్వరం మీద కమిషన్ ఇచ్చారు. అదే కాళేశ్వరం మీద కమిషన్ వాళ్ళు చెప్పిన అబద్ధాలే అంటారా? చెప్పండి. 100 కాదు 1000% అంటున్న ఒక్క రూపాయి అవినీతి కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి ధనాన్ని తూచా తప్పకుండా ప్రజలకు మాత్రమే ఖర్చు చేసినటువంటి పరిపాలన కేసీఆర్ గారిది. ప్రధానమంత్రి ప్రజలకు కూడా తెలుస్తుంది ఎన్నో సార్లు సాగించారు. అట్లనే ఈ రోజు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చి ఇక్కడ నేర్చుకొని పోయినరు ఏ విధంగా పరిపాలన చేయాలని చెప్పి నేర్చుకొని పోయినరండి. అలాంటి పరిపాలనను పట్టుకొని ఈ రోజు మీరు ప్రజలను ఇట్లా దుస్థితి పాలు చేసి ప్రజలను పీడన కలిగిస్తా ఉంటే ఇది మంచి పద్ధతి. ఇంకొకటి అండి, భారతీయ జనతా పార్టీ ఈ రోజు 21,000 పైచిలకు మనకు రాష్ట్రానికి సంబంధించిన స్కీమ్ల కోసం డబ్బులు రావాలండి. వాళ్ళు మనకు పంపించింది 4,000 కోట్ల రూపాయలు మాత్రం. ఇప్పటిదాకా ఇంకా 19,000 కోట్ల రూపాయల బకాయి ఉంది, దాన్ని తీసుకొచ్చే నాదులు లేదు. మేమంటే సరే మేము మోదీ గారి మాట వినలేమని చెప్పి మా మీద అక్కస్తోటి మేము ఉన్న పరిపాలనలో మాకు ఆ కేంద్ర బడ్జెట్ రాకుండొచ్చు, మేము కాదనట్లే. కానీ మీరైతే సఖ్యతగా ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు మరి తలలో నాలుకలాగా మోదీ గారికి ఉన్నారు కదా, మరి ఎందుకు వస్తలే? రెండవది ఈ రోజు ఆరోగ్యశ్రీ ప్రతి అంశాన్ని రాజకీయ కోణంతో చూడడం తప్ప పరిపాలన అంశంతో దాన్ని చూడాలి, రాష్ట్రానికి నిధులు రావాలి. ఇది అంటే ఇప్పుడు మీ పోరాటం వల్ల వచ్చిన 4,000 కోట్లు ఏదైతే ఉందో నిన్నే బట్టి గారు పోయి కలిశారు కదండి. ఒక్క సెకండ్, ఈ రోజు ఆరోగ్యశ్రీకి సంబంధించిన మొత్తం హాస్పిటల్స్ అన్ని ఈ రోజు బైకాట్ చేసినాయి. ఈ రోజు ప్రజలకు వైద్యం అందిస్తలేరండి, వైద్యం అందిస్తలే. 10 నుండి 15 రోజులు అవుతా ఉందండి. మేము ఆరోగ్యశ్రీ చెయ్యము. ఎందుకు? కొన్ని వేల కోట్ల రూపాయల బకాయిలు ఈ రోజు మీరు ఇవ్వలే. మరి ప్రతిరోజు మేము అప్పులు చేసినామని చెప్తారు. 3 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు మీరు అన్నారు మాతోటి. మరి మీరు ఎందుకు అప్పులు చేస్తున్నారండి? మీరు అప్పులు చేయొద్దు కదా. మరి లేదు, ఉన్న అప్పులు తీర్చాలి కదా. అంటే మీకు ఏ విధంగా
ఏ విధంగా డబ్బును ఆర్య గారు, సంపాదించాలి యా, ఆర్య గారు అనేది వస్తున్నాడు. ఒక నాయక్ గారు. ప్రణాళిక లేదు. ఒక మాట ఆర్య గారు 1 minute. ఆర్య గారు, ప్రణాళిక లేదు మీకు. విజయారాయ్ గారు ఒక మాట సార్ ఒక మాట ఇప్పుడు ఆర్య గారు, 1 minute. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే విజయారాయ్ గారు అయ్యే దినం దగ్గరికి వచ్చింది. Okay, 1 minute, లోకల్ 1 minute. బాడీ ఎన్నికలలో ప్రజలు వీళ్ళను తిరస్కరిస్తారు. మీరు చూడండి. విజయారాయ్ గారు ఒక విషయం ఏంటంటే గుడిని గుడిలో ఉన్న లింగాన్ని మింగే రకం బీఆర్ఎస్ పార్టీ. మేమేమంటున్నాము, అప్పులు చేసి శాంక్షన్ లెటర్ ఇచ్చుకుంటూ ఆ అప్పుల ద్వారా మాకేదో రెవెన్యూ సృష్టించి అందుకే మోదీ గారు చెప్తా వినండి ఒక మాట demonetization ఆర్య గారు, 1 minute. చెప్తా వినండి ఒక మాట ఆర్య గారు ఒక మాట ఆర్య గారు ఒక మాట విజయారాయ్ గారు ఒక మాట 2016లో డిమోనిటైజేషన్ చేసి కాంగ్రెస్ స్విస్ బ్యాంకులలో దాచిపెట్టిన ధనాన్ని ఏదైతే ఉన్నో తెస్తామని చెప్పి అట్లా మోసం చేసి బీజేపీ కానీ విజయారాయ్ గారు ఒక మాట డిమోనిటైజేషన్ వల్ల ఈ రోజు విజయారాయ్ గారు ఒక మాట కాంగ్రెస్ కు ఈ రోజు తెలంగాణ ప్రజల ధనాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నాడు. విజయారాయ్ గారు ఒక మాట విజయారాయ్ గారు గుడ్డిగా అన్నైనా మాట్లాడొచ్చు కానీ మాట్లాడొచ్చు కానీ ఒక మాట వినండి సరే రేవంత్ రెడ్డి గారి మీద మీకు ఉంటా కళ్ళమంటను ప్రతిసారి ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదు కానీ నేనేమంటున్నా ఒక మాట మీరు అర్థం చేసుకోండి. ఒక మాట వినండి విజయారాయ్ గారు ఒక మాట వినండి విజయారాయ్ గారు ఒక మాట మీరు మాట్లాడినప్పుడు నేను ఒక్క మాట కూడా మాట్లాడలే మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే విజయారాయ్ గారు పెద్దవారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే నేనేమంటున్నానంటే నేను మాట్లాడుతున్నప్పుడు మీరు అడ్డం వచ్చారు. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నించారు ఇక్కడ ప్రశ్న లేవనెత్తారు కాబట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి చెప్తున్నాం. సరే గ్రామ సభలో టాపిక్ వచ్చింది కొంచెం ముందస్తుగా పోయి మీరు చాలా దూరం వెళ్ళిపోయారు. ఆ టాపిక్లో నేను వెళ్ళదలుచుకోలేదు కానీ ఒక మాట అయితే స్పష్టంగా అడగదలుచుకున్నాం ఏంటంటే అప్పుల విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ మేము ఏదో చేసినాము ఇంకేదో చేసినామని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు కదా. ఇదే అంశాన్ని ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చోకుండా బయటకు వచ్చి చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. కేవలం ఒక్కరోజు ఒక సభకి ఒక్క నిమిషం విజయారాయ్ గారు ఒక్క నిమిషం విజయారాయ్ గారు ఒక్క నిమిషం విజయారాయ్ గారు ఒక్క నిమిషం విజయారాయ్ గారు ఒక్క నిమిషం మా నాయకుల పట్ల మీరు వేగంగా మాట్లాడినట్టు మీ నాయకుల పట్ల నేను వేగంగా మాట్లాడను మా నాయకుల పట్ల నేను వేగంగా మాట్లాడను నేను ఎట్లా మాట్లాడతా నేను విచక్షణతో మాట్లాడతా సైంటిఫికల్ గా మాట్లాడతా నా మాట వినండి అర్థం చేసుకోండి ఆర్య గారు ఒక మాట అర్థం చేసుకోండి మాకు సిగ్గైతుందండి గాయన ముందర వచ్చి మా కేసీఆర్ గారు కూర్చుంటారు అదే ఈ అహంకారమే ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టింది ఈ అహంకారమే ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టింది ఒక మాట అర్థం చేసుకోండి ప్రజలకు జవాబుదారుగా ఉండండి ప్రజలకు మీరు చేసేయంటున్నారు కదా అది బయటకు చెప్పుకోండి తప్పండి ఇంత అహంకారమా సార్ ఇంత కండకావరమా ఒక ముఖ్యమంత్రి గారు ముందు నిలబడడానికి మీకు మనసు చెప్తలేదా ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు సార్ బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవకాశం మీకుండే ఎందుకు వినియోగించుకుంటలేరు మీరు తెలుసా మీకు ఇంత అహంకారమా సార్ చంద్రబాబు ప్రజలు నిర్ణయించారు విజయారాయ్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలు నిర్ణయించారు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చోవాలని చెప్పి ప్రజలు నిర్ణయించారు ప్రజల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు మీరు ప్రజల అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తారు మీరు అంత అహంకారం ఉంటుందా మీకు అంత కండకావరం ఉంటుందా మీకు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి 10 సంవత్సరాలుగా విధ్వంసం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఏ పథకాన్ని ప్రాపర్ వేలో అమలు కానియకుండా ఈరోజు గ్రామ సభల దగ్గరకు వచ్చి చిచ్చు పెట్టి లొల్లు పెట్టి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. విజయారాయ్ గారు ఒక మాట అడుగుతున్నా సార్ మీ ద్వారా అడుగుతున్నాను నేను మీ పథకాన్ని అమలు చేసే విషయంలో ఒక్కసారి గ్రామ సభ పెట్టినా మీరు గ్రామ సభ ఒక్కసారి నిర్ణయించారా మీరు గుడ్డిగా ఎమ్మెల్యే ద్వారా మీ అంశాల ద్వారా దళిత బంధువులను డబుల్ కేటాయించడం జరిగింది కదా మీరు ఆ రోజు మాట్లాడేది మీరు ఆ రోజు ఏది ప్రజా ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించేది మేమేమంటున్నాం ఇక్కడ గివ్ ద ప్రతిపక్షంగా ఎవరితో సార్ మేము వద్దంటున్నామా మేము ఆపినామా ధర్నా చౌక్ గ్రామ సభలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రమ్మని మేము చెప్పినామా సార్ గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేరా రమ్మని చెప్పండి ప్రశ్నిస్తారు కదా తప్పే ప్రజలకు ఇవ్వాల్సిన విషయం ఉందో దాన్ని కూడా మీరు సెన్సిటివ్ చేసి మాట్లాడుతున్నారు చూడండి అది తప్ప అంటున్నాం మేము ఇలా అయితే పరిపాలన ఎప్పుడు ముందుకు సాగాలి 10 సంవత్సరాలు మీరు పరిపాలన చేశారు కదా మేము కనుక అట్లే అడ్డుపల్లి వేసుకుని పోతే ఇంత దాకా మీరు తెలంగాణ ప్రజలు ఏం చేయాలని నేను కోరుకుంటాను సార్ ఆ కారణం చేతనే కదా ఇప్పటి కూడా మీరు మాట్లాడుతుంటే విజయారాయ్ గారు మధ్యలో పుల్ల పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే అడ్డుకెళ్ళే ప్రయత్నం తప్ప అర్థం చేసుకునే ప్రయత్నం లేదు కదా సార్ మీరు ఒకసారి రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేస్తే లేదని చెప్పే ప్రయత్నం చేస్తారు తెలుసా పుల్లలు పుల్లలు పెట్టి ఉన్నాయి మరి రాట్లు దించుతాము మాది ఏం పంచాయతీ ఎట్లా ఉంటుంది విజయారాయ్ గారు విజయారాయ్ గారు విజయారాయ్ గారు ఒక మాట వినండి విజయారాయ్ గారు ప్రతి మంత్రి ముఖ్యమంత్రి అవుతారా రేవంత్ రెడ్డి గారు అవుతారు ఆ స్వేచ్ఛ ఉంది మీ దాంట్లో మంత్రులు స్థాయి ఉంది మరి
నేను అడిగే ఏది కేసీఆర్ గారు కాలు పట్టుకోవడమా, రేవంత్ రెడ్డి గారికి ఏది ఫామ్ హౌస్ ముందు వెయిట్ చేయడమా, ప్రగతి భవన్ ముందు వెయిట్ చేయడమా? మా దాంట్లో ఆ స్వేచ్ఛ ఉంది సార్, మా దాంట్లో ఆ స్వేచ్ఛ ఉంది, మా దాంట్లో ఇంటర్నెట్ డెమోక్రసీ ఉంది, మా దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉంది, మా దాంట్లో ఆటోక్రసీ లేదు, మా దాంట్లో రాజభక్తి లేదు. అవినీతిమయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలు అందుకే ఊముస్తా ఉన్నారు, గ్రామాలలో చెప్పులతో కొడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని. చూసుకోండి విజయనగర్ ఒక మాట నేనేమంటున్నా, ఒక మాట మీరు అర్థం చేసుకోండి, ఒక మాట మీరు ప్రాపర్ వేలో అర్థం చేసుకోవాలి. ఇన్ కేస్ గౌరవ ముఖ్యమంత్రి గారితో గెట్టు పంచాయతీలు ఉంటే అది వేరే డిబేట్లో చూసుకుందాం. ఇక్కడ గ్రామ సభల మీద ప్రజా పరిపాలన మీద జరుగుతుంది కాబట్టి ఆలోచించకండి. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడమే సార్. పచ్చ కాబట్టి లోకం మొత్తం పచ్చ కనబడేట్టు కనబడుతుంది సార్. విజయ్ గారు పరిపాలన అంశం మీద అవగాహన లేదా మీకు? పరిపాలన అంశం మీద మాట్లాడరా మీరు? రైతు భరోసాలో 15,000 ఇచ్చిండ్రు, వింటనే లేరు, రైతులకు 12,000 వినండి విజయ్ గారు, బీమా ఎటు పోయింది, ఒక మాట వినండి, బీమా ఎటు పోయింది, ప్రభుత్వం వర్షం బీమా ఎటు పోయింది, రైతు బీమా ఎటు చెప్తా పోయింది, వినండి, చెప్తా వినండి, చెప్తా వినండి, బోనస్ 500 రూపాయలు ఎటు పోయినాయి, చెప్తా వినండి. చిన్నపిల్లలకు విద్యార్థులకు ఆయన దానికి సమాధానం చెప్తా అంటున్నారు. ఉండండి విజయ్ గారు ఒక మాట మజాక్ చేస్తా ఉన్నారా? మజాక్ మీరు చేస్తారా? ఆయన చెప్తారు. ఉండండి. యా. అర్థం కాదు. నాయక్ గారు, విజయ్ గారు. మరి ఆయన చెప్పిన వాటికి మీరు సమాధానం చెప్పండి. ఆయన వింటేనే సమాధానం చెప్తాను సార్. ఆర్య గారు 1 మీరు మినిట్. రెగ్యులేట్ చేయండి. ఇప్పుడు నేను చేస్తే మీరు అడిగిన వాటికి ఆయన సమాధానం చెప్తారు, మీరు వెయిట్ చేయండి. నాయక్ గారు, ఇప్పుడు ఆయన అడిగిన దాంట్లో రైతు భరోసా మీరు అందరికీ ఫుల్ఫిల్ చేయలేదు, మరి 500 రూపాయలు బోనస్ ఇస్తా అంటున్నారు, దానికి ఎక్కడా లేదు సన్న బియ్యం పండిస్తే. అలాగే ఇందిరమ్మ ఇళ్ళు సంబంధించిన అంశంలో కానీ రేషన్ కార్డు అంశంలో మరి ఎందుకని మీరు ఏదైతే ఇచ్చారో అవి ఎందుకని గ్రౌండ్ లెవెల్లో అమలు చేయట్లేదు అనేది బీఆర్ఎస్ తరఫున వాదన. దాని మీ క్లారిటీ. నేను ఒకటి చెప్తున్నాను విజయ్ గారు, నేను ఒక్క 3 నిమిషాలు మాట్లాడతాను. ఈ 3 నిమిషాలు మీరు ఇంటర్వ్యూ కాకండి. నేను మిమ్మల్ని ఏమనను, మీ పార్టీని ఏమను, నేను పరిపాలన అంశం మీద నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్తా. మీరు ఇంటర్వ్యూ అయ్యి మీ పెద్దరికాన్ని పోగొట్టుకోకండి. నేనేమంటున్నాను సార్, ఇప్పుడు మీరు ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో అన్నారు, రేషన్ కార్డుల విషయంలో అన్నారు సార్. చాలా స్పష్టంగా ఒక మాట అయితే చెప్తున్నాం సార్, ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉందో ప్రతి నియోజకవర్గానికి ఇంతని వెళ్ళిపోయాయి సార్. ఇప్పుడు 3,500 సార్. ఈ సంవత్సరం కాలంలో మనం ఇవ్వాల్సిన కెపాసిటీ సార్. ఆ కెపాసిటీని డిస్ట్రిబ్యూట్ చేయడంలో మా ప్రధాన ఆకాంక్ష, మా ప్రధాన అభిమతం ఏముంటుందంటే పూర వాళ్ళకి మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అలా అన్నప్పుడు ఫిల్టర్ జరగాలి, అలా అన్నప్పుడు చర్చ జరగాలి. ఆ చర్చలో భాగంగా వచ్చినాయి గ్రామ సభలు. సో అదొక ప్రక్రియ. రేషన్ కార్డుల విషయంలో అంటే వలసలు కొంతమంది ఇక్కడ ఉపాధి లేక వేరే చోట్లకి వెళ్తున్నారు, వాళ్ళకి కూడా మీరు ఫిల్టర్ చేసేసి మళ్ళీ తర్వాత అక్కడ ఏదో పని చూసుకుని ఉపాధి చేసుకుని మళ్ళీ ఇటు వస్తే మీరు అర్హులు కారు అని చెప్పండి, ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ మీరు ఎలాగో ఉపాధి ఇవ్వట్లేదు, వారు వలసలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా మరి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మీరు ఎందుకని వాళ్ళని దూరం చేస్తున్నారు? సార్ ఛాన్స్ లేదు సార్. సార్ మేమేమంటాం, గ్రామ సభలో ఆల్రెడీ ఈ పాయింట్ బయటకు వచ్చింది, అధికారులు తల్లబట్టుకుంటున్నారు, ఏం సమాధానం చెప్పాలో తెలియక. సార్ ఇక్కడ ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఎస్, వాళ్ళు రాగలిగారు సార్ గ్రామ సభలకి, కానీ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోలేదు చాలా మంది. సో ఎవరైతే వచ్చిరో మేము అర్హులైనా మాకు ఎందుకు రావట్లేదు అడిగే ఛాన్స్ కోసమే గ్రామ సభలు పెట్టారు సార్. మీరు అంటే నా మాటను మీరు ప్రాపర్ వేలో అర్థం చేసుకోండి. గ్రామ సభలో నాకు ఎందుకు రాలేదని అడగడానికి, వచ్చిన వాళ్ళని ఫిల్టర్ చేయడానికి ఒక అవకాశం తీసుకోవడం కోసం పెట్టిన గ్రామ సభలు సార్. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఈ పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ సార్. ఎవరైతే వలసలకు బయటకు వచ్చి బతుకుతారో వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి గ్రామాలకు వచ్చినప్పుడు వాళ్ళకు ఇల్లు కావాలి, ఇల్లు ఉన్నప్పుడు ఆత్మగౌరవం ఉంటుంది. అలాంటి వాళ్ళని మనం తీసేయడం కరెక్ట్ కాదు కదా. సో అందుకోసం జరిపిన చర్చలు ఇవన్నీ. సో ఇప్పుడు 3,500లో ఏదైతే ఈ ఫస్ట్ విడతలో వచ్చిందో సెకండ్ విడతలో మళ్ళీ 3,500 వస్తాయి. దాంట్లో కొంచెం ప్రోగ్రెస్ ఉన్న వాళ్ళకి మళ్ళీ దీంట్లో తీసుకుంటాం. ఆ కారణం చేత ట్రాన్స్పరెన్సీ ఓరియంటేషన్లో జరుగుతున్న విషయం. ఇక మీరు నేను ఇందాక చెప్పినాను డిబేట్లో, మళ్ళీ చెప్తున్నాను. ఏది రేషన్ కార్డుల విషయంలో గత ప్రభుత్వం తొలగింపుల కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం కొత్తగా ఇచ్చుడు కార్యక్రమం ఒకటి చేస్తుంటే ఇంకోటి అడ్జస్ట్మెంట్ జరుగుతుంది సార్. బిడ్డ పెళ్ళైంది, వేరే చోటుకి వెళ్ళిపోతారు, వాళ్ళని తొలగించి వాళ్ళ ప్లేస్లో ఇంకోటికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అదేవిధంగా మీరు ఒకటి చూడండి సార్, ఏదో రేషన్ కార్డులు ఇచ్చేసి మేము చేతులు దులుపుకుంటాం, మేము అట్లా ఆ పని చేస్తలేం సార్. మేము సన్న బియ్యం 100% ఇస్తాము. సన్న బియ్యం ఇవ్వడం కోసమే ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రాపర్ వేలో జరుగుతుంది. ఇచ్చిన తర్వాత పేద ప్రజలు సన్న బియ్యం తినాలన్న కారణం చేతనే జరుగుతుంది. అదేవిధంగా మీరు ఇంకో మాట కూడా ఉన్నారు, రైతు బంధు విషయంలో అది రైతు భరోసాగా నామకరణం జరిగింది. నెక్స్ట్ కౌలు రైతులకు, రైతు కూలీలకు నుంచి కూడా దరఖాస్తులు తీసుకొని వాళ్ళని ఫిల్టర్ చేయాల్సిన 15,000 ఇస్తామని చెప్పారు, ఇప్పుడు 12,000 కుదిచ్చారు. అదే బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు సార్. ఒకటే సార్, మేము ఏమంటున్నాం, బడ్జెట్ ఇప్పుడు ఓపెన్గానే చెప్తున్నాం, బడ్జెట్ లేని కారణంగా, బడ్జెట్ సఫిషియెంట్ కారణంగా వాళ్ళు మేము 7,000 ఇస్తా అనుకున్న రైతు బంధు ఏదైతే ఉందో ఇప్పుడు 6,000కు మేము ఇవ్వడం జరుగుతుంది సార్. అది కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం. రాళ్లకు, రప్పలకు, గుట్టలకు ఇవ్వద్దు, నిజమైన భూములకు, సాగు భూమి వారికి ఇవ్వాలి. మేమేమంటున్నాం, మేము చేసే పనుల్లో లోపాలను వెతకకుండా జరిగే పనులు ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరగవచ్చు, కాదని అంటలేము. కానీ ప్రజల ధనం ఎక్కడైతే ఉందో అది కేవలం డౌన్ పీపుల్లో ఒక ప్రాపర్ వేలో ఛానలైజ్ కావాలన్న కారణం చేతనే ఈ ప్రక్రియ జరుగుతుంది. కానీ మేము ఇంకా ఇచ్చుకుంటూ పోవాల్సిందే, మేము కూడా రాళ్లకు, రప్పలకు, గుట్టలకు వాళ్ళ ప్రక్రియ మేము చేసుకుంటూ పోతే అయిపోతుంది కదా సార్. అరే మీరే క్వశ్చన్ చేస్తారు మమ్మల్ని,
అరే వాళ్ళు చేసిన పని మీరే చేస్తే మీకు వాళ్ళకి పెద్ద తేడా ఉందని అంటారు. మేమేమంటున్నాం, ఆ పేద ప్రజలకు అందాలన్న కారణం చేత ఇవన్నీ జరుగుతున్నాం. ఇంత జరిగినా కూడా వాళ్ళ చేత మాట్లాడుతున్నాం, మాకేం బాధలేదు సార్. కానీ మేము నిజమైన అరువులకు అందిస్తున్నామన్న ఆ సాటిస్ఫాక్షన్ మాకుంది, అది మాకు సరిపోతుంది. ఇంకా తర్వాత మీరు కొన్ని పథకాల విషయంలో కూడా చెప్పారు. కేవలం పథకాలు ఒకటే కాదు సార్, అభివృద్ధి విషయంలో కూడా ఏదైనా మీరు చూడండి సార్. వాళ్ళలాగా ఏదో శాంక్షన్ లెటర్ ఇచ్చుకుంటూ ఏది ఎన్నికల ముందు వాళ్ళు ఆడిన స్టంట్లు సార్. అక్కడ నిధులు లేవు. ఇప్పుడు నేను మీకు పైసలు ఇవ్వాలి సార్, నేను నా దగ్గర పైసలు లేకుండా మీకు చెక్ రాసిస్తే ఏమైతే సార్, చెక్ బౌన్స్ అవుతుంది. వీళ్ళు నిధులు ఇచ్చారు సార్. మేము కాదు సార్ శాంక్షన్ లెటర్ ఇచ్చింది, వాళ్ళు కొన్ని వేల శాంక్షన్ లెటర్ ఇచ్చుకుంటూ మీకు శాంక్షన్ లెటర్ వచ్చినాయి కదా, బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేండి, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారాన్ని కట్టబెట్టని చెప్పి ఒక లాలుచి ధోరణితో వెళ్ళారు. శాంక్షన్ లెటర్ ఇచ్చిన తర్వాత పైసలు లేకపోతే ఏమైతే సార్, ఎంత కష్టమవుతుంది. ఆర్య గారు వీళ్ళు అప్పుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. కొత్త పాయింట్ చెప్పారు నాయక్ గారు. ఇప్పుడు సోదరులు ఏమున్నదంటే వాళ్ళ కోసమేమో ఎక్స్క్యూజ్ చేయాలి. చూడండి, అంటే మా తప్పులు జరిగితే జరుగుతుండొచ్చు, చిన్న చిన్న తప్పులను శోధన చేసి దీన్ని అధికంగా మాట్లాడము బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పు అంటే మరి మేం చేసిన తప్పులు ఏందండి? మేం చేసిన తప్పులు ఏమున్నాయి? ఈరోజు 60 సంవత్సరాలు అంటే 74 సంవత్సరాల పోరాటంలో ధ్వంసమైన తెలంగాణను చాలా చక్కగా బంగారు తెలంగాణ కాన్సెప్ట్ తోటి నీళ్లు నిధులు నియామకాల సిస్టంలో ప్రణాళికబద్ధంగా సిస్టమేటికల్ గా డెవలప్ చేసుకొని రావడం జరిగింది. దాన్ని ఒప్పుకోవాలి కదా కాంగ్రెస్ వాళ్ళు. మీరు ఒప్పుకోరు. అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఒప్పుకున్నారు, మొత్తం ముఖ్యమంత్రులు ఒప్పుకున్నారు, ప్రజలు ఒప్పుకున్నారు, ప్రపంచం ఒప్పుకుంది కేసీఆర్ గారి పరిపాలన చక్కటిది అని. ఈరోజు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడంలో మాకు ఖచ్చితంగా కోపం ఉంది. కన్ఫ్యూజ్ చేసినావు బై, ఏపించుకున్నావు బై ఓట్లు. మరి ఏపించుకున్నాక సరే మాకంటే గొప్పగా నువ్వు ప్రజలకు పరిపాలన అందివ్వాలి కదా, ఎందుకు అందివ్వట్లేదు బై? ప్రాబ్లం ఏంది మీకు? మీకు ప్రాబ్లం ఏంది అనేది మాకు క్వశ్చన్ అన్నప్పుడు 420 హామీలు మావి 380 హామీలు తూచా తప్పకుండా 384 హామీలు తూచా తప్పకుండా మేము అమలు చేసినాం. మీరు చెక్ చేసుకోవాలి. అలాగే ఈరోజు సర్వే మేము తెలంగాణ యూనిట్ను సంపూర్ణంగా 4 కోట్ల ప్రజలు తెలంగాణ పౌరులే, దాంట్లో వివక్షత వద్దు, దానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఏ విభేదాలు లేకుండా ప్రతి పౌరుడికి కూడా సంక్షేమ పథకాలు అందాలని చెప్పేసి మేము ఒక సిస్టమేటికల్ గా సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగింది. వాటిని ఈరోజు మీరు నీరు గారిస్తే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. అంటే వాటి గురించి మేము అడగ కూడా ప్రజలకు ఈరోజు మీరు పెళ్లిళ్ళు అయితే డబ్బులు ప్రజలకు ఇవ్వడం జరిగింది, మరి మీరు ఎందుకు ఇవ్వట్లేదు? మీరు ఇవ్వాలి కదా, బంగారం ఇవ్వాలి కదా, మీరే అన్నారు కదా. అంటే అది మేము అడగకూడదు, ప్రజలు అడగొద్దు, మీకు ఇబ్బంది. పిల్లలకు మీరు ఏది గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు, స్టూడెంట్స్కు 5 lakhs గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు చేయుత కింద. ఇచ్చిండ్రా? ఇవ్వకపోతే ఈరోజు స్కూటీలు మీరే ఆడపిల్లలకి ఇస్తామంటారు, ఇవ్వకపోతే ఒక్కటి కాదు కదా. అలాగే అమరవీరులకు, సరే అమరవీరులకు మేము దోసుకున్నాము, అమరవీరుల కుటుంబాల శవాల మీద మీరు ప్రభుత్వాన్ని తెచ్చిరని మమ్మల్ని నిందించారు మీరు అన్నప్పుడు, అమరవీరుల కోసము జీవన భృతి కింద 25,000 ప్రతి నెల మీరు ఇస్తామని చెప్పిండ్రు. అట్లనే 2,500 గజాల 250 గజాల చదరపు అడుగుల ఇల్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామన్నారు. మరి అమరవీరులను ఎవరు పట్టించుకుంటారండి? అంటే ఒక్కటి కాదు కదా, మీరు ఏది కూడా అమలు చేయకపోతే దాన్ని ప్రజలు తిరగబడతా ఉన్నారు. మేము ఖచ్చితంగా అడుగుతాం, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాకు అడిగే హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు ఉంది, మేము అడుగుతూనే ఉంటాం. కానీ ఇప్పుడు ప్రజలు గ్రామాలలో తిరగబడతా ఉన్నారు. ఎందుకు తిరగబడుతున్నారండి? టీఆర్ఎస్ పార్టీ చక్కర్ల పడరాలు కాదు కదా, అక్కడ వాస్తవాన్ని గ్రహిస్తా ఉన్నారు. కేసీఆర్ గారు ఉండగా సంక్షేమ పథకాలు తూచా తప్పకుండా అమలైనాయి, అభివృద్ధి పథకాలు బ్రహ్మాండంగా జరిగినాయి. ఆయన అప్పు చేసిండా సప్పు చేసిండా కానీ మాకైతే పెట్టిండు కేసీఆర్ గారు. ఇది అక్కడ ఉన్న పాయింట్. దీన్ని చూసి ఓర్వజాలక ఈ రోజు బీఆర్ఎస్ కార్యకర్తలను ఈ రోజు మీరు పోలీసులను అడ్డం పెట్టి ప్రతి గ్రామంలో మీరు పీడనకు గురి చేస్తా ఉన్నారు, దెబ్బలు కొడతా ఉన్నారు, పోలీస్ కేసులు పెడతా ఉన్నారు. ఈ రోజు రెండే క్వశ్చన్లు అడుగుతా, మీరు సమాధానం చెప్పండి. కేవలం రెండే క్వశ్చన్లు, నేను మళ్ళీ మాట్లాడను. రెండే క్వశ్చన్లు. ఇప్పుడు రైతు రుణమాఫీ పేరున మీ 10 సంవత్సరాల కాలంలో ఒక సంవత్సరానికి పారామీటర్ తీసుకుందాం, ఏది సఫిషియెంట్ బడ్జెట్ ఉన్న రోజుల్లోనే కేవలం ఒక్క సంవత్సరంలోనే కొన్ని నెలల కాలంలో, 1 నెల 2 నెలల కాలంలోనే 21,000 కోట్ల వరకు రుణమాఫీ చేసిన సందర్భం మీకుండేనా? మీరు 10 సంవత్సరాలు ఏది చాలా సృష్టించారు కదా, మేమే దాన్ని విధ్వంసం చేసిన మీరు మాట్లాడుతున్నారు కదా, రైతు పక్షపాతి ప్రభుత్వం కదా. దీనికి సమాధానం చెప్పండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, సెకండ్ పాయింట్ ఒకటి ఇంకోటి అడుగుతాను నేనేమంటున్నాను సార్, సంక్షేమ పథకాల విషయంలో ట్రాన్స్పరెన్సీ పెరగడం కోసం, నిజమైన అర్హులకు ఇల్లు రావడం కోసమో లేకపోతే వేరే ఏదైనా రావడం కోసం గ్రామ సభలు పెట్టిన చరిత్ర మీకుండేనా? ఈ 2 క్వశ్చన్లకు మీరు సమాధానం చెప్పండి అని అంటున్నాను నేను. చెప్పండి. ఒరిజినల్ గా రైతు రుణమాఫీ మేము చేసింది 70 లక్షల రైతులకు రైతు రుణమాఫీ చేసినామండి. వీళ్ళు
అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు నోట 56 లక్షల రైతులు అని ఒక మాట అంటారు, 50 లక్షల రైతులని ఒక మాట అంటారు, తర్వాత 46 లక్షల రైతులను సార్, ఇది నా క్వశ్చన్కి ఆన్సర్ కానే కాదు సార్. తీసుకొచ్చి 31 లక్షల సార్ 21,000 కోట్ల వరకు మీరు చేసిరా ఒక సంవత్సరం పీరియడ్ లో అంటున్నాం మేము. సఫిషియెంట్ బడ్జెట్ ఉన్నప్పుడు excuse. ఏ ఇయర్ అయినా తీసుకోండి, 14 తీసుకోండి, 15 తీసుకోండి. మీరే లెక్క చేసిరు. అవునండి, 31 లక్ష చేసి ఈ రోజు వరకు 18,000 కోట్ల రూపాయలు చెల్లించడం అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టి ఈ రోజు వరకు ఇంకా సగం డబ్బులు రైతు రుణమాఫీ ఎందుకు చేయలే? ఎవరు అడిగాడు మీకు ఎవరు అడిగిరండి? 2 లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తామని ప్రజలను ఓట్లు దండుకోనికి మీరు అబద్ధం ఆడి అది చేసిరు కదా. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? చేసినాం సార్ డబుల్ కదా. మేము. మీరు చేసినాం, ఇంకా 18,000 చేయబోతున్నాం. కోట్ల ఇచ్చి ఈ రోజు ఇంకా వరకు చేయబోతున్నాం, మరి చేసినాం, 2 ఇంకా లక్షల చేయబోతున్నాం. రుణమున్నోళ్లకు సార్ గర్వంగా 50,000 చెప్పుకుంటాం సార్, ఇంకా చేయబోతున్నాం. రైతులుగా ఈ రోజు చేస్తున్నాము, వరకు ఇవ్వలేదు. ఎందుకు రైతులుగా ఇవ్వలేదు? చేస్తున్నాము. మరి మీరు సగం మీలాగా రైతులు రుణమాఫీ 99,999 రూపాయలు అని చెప్పి లక్ష లోపు అని చెప్పి కొర్రి పెట్టి లక్ష రైట్. వరకు అయ్యంగానే 7,000 కోట్లు ఎక్స్ట్రా అవుతుందని చెప్పి వెనక్కి చెప్పి 4 సంవత్సరాల పాటు సంవత్సరానికి 25,000 రూపాయలు అని చెప్పి చేసుకుంటూ వచ్చి కొత్త అప్పులు తీసుకోకుండా ఉన్న అప్పులు తీర్చలేక రైతులు ఇబ్బంది పెట్టిన చరిత్ర మాది కాదు, కానే కాదు. అవును కదా. అందుకోసం మీరు ఏం చేశారంటే మీ పరిపాలన తూతు మంత్రం పరిపాలన, ఒక Okay, right. స్టాండర్డ్ పరిపాలన ఎట్లా ఉంటది మీకు చెప్తా. ఈ రోజు ఆర్య గారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్ల రాష్ట్రానికి జరిగే లాభం ఎంత అంటే, ఒక తండ్రి ఉంటే దాని పునాది రాయి కుటుంబానికి ఏ విధంగా అయితే బలంగా వేస్తాడో Yes. ఆ రాష్ట్రము ఆ కుటుంబము అభివృద్ధి చెందుతుంది. కాబట్టే ధ్వంసమైన తెలంగాణను తండ్రి 60 అనుకున్న సంవత్సరాలు వ్యక్తి ధ్వంసం అప్పులు చేసిన చేసి మీ కాంగ్రెస్ పరిపాలన, చేస్తుంది కదా. తెలుగుదేశం ఆర్య గారు, పరిపాలన, okay, కాంగ్రెస్ close చేద్దాము. పరిపాలన, ఆంధ్ర ముఖ్యమంత్రుల వల్ల ధ్వంసమైంది. right. దాన్ని కేసీఆర్ గారు బేస్ కూర్చునబెట్టిండ్రు. అది మూడవ దఫా Yes. ఒకవేళ ప్రజలు నిజంగా మాకు ఓట్లు వేసినంటే దాని పరిపాలన ఇంకో Okay, రకంగా right. ఉండేది. కానీ Yeah, yeah, దుస్థితి right. ఏంటంటే ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోయి కాంగ్రెస్ right. చేసుకోవడం వల్ల ఈ రోజు వాళ్ళు ముఖ్యమంత్రులు వేసుకుంటారు. ఏమంటారు? అయ్యో అనవసరంగా మేము ఈ కాంగ్రెస్ కు దుష్ట కాంగ్రెస్ కేసి మీ నమ్మితే Right. కేసీఆర్ అనవసరంగా దూరం పెట్టామని బాధపడుతున్నారండి. రైట్ ఆర్య గారు. నాయక్ గారు, ఫైనల్గా చెప్పండి, ఈ గ్రామ సభల్లో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా సానుకూలత వచ్చే విధంగా వాళ్ళకి సమన్యాయం చేసేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం స్టెప్స్ తీసుకోబోతుందా? సార్ 100% సార్ చర్చ అయితే జరిగింది, ఇంకా చర్చ జరగబోతుంది, చర్చ జరగాలి. నిజమైన అర్హులకి దీంట్లో అవకాశం రావాలి సార్. ఓకే, రైట్. అది మా ఆకాంక్షల కోసమే ముందుకెళ్ళడం జరిగింది. సరే, దాన్ని వాళ్ళు రొచ్చు లెక్కనో రచ్చ లెక్కనో ట్రీట్ చేసుకొని వాళ్ళ రాజకీయ ఎత్తుగడలకు పై ఎత్తులు వేసుకోవచ్చేమో, కానీ మేము దానికి ఎటువంటి దీనికి పోవట్లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం, ప్రజా ప్రభుత్వం మాత్రం నిజమైన అర్హులందరికీ అవకాశం ఇవ్వడం కోసమే గ్రామ సభలు పెట్టింది. Yes. గ్రామ సభల్లో వచ్చిన లిస్టు మాత్రమే ఫైనల్ లిస్ట్ కాదు సార్. Yeah. కొత్తవి యాడ్ అవుతాయి, పాతవి కొన్ని పోతాయి. అది కూడా సోషల్ జస్టిస్ని బేర్ చేసుకొని అయితే జరుగుతుంది సార్. రైట్ నాయక్ గారు, అలాగే ఆర్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు.